హాయ్ గోదావరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే అంతగా ఏమీ జరగలేదు. మురళి కోసము రామలక్ష్మి అనే అమ్మాయి వస్తుంది అనమాట సిటీ నుంచి. ఆ అమ్మాయి మాటను బట్టి ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి వీళ్ళ దగ్గరే ఉందని చెప్పి, అలాగే మురళి వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి పెళ్లి చేయాలని చెప్పి అనుకునిందని, ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయిందని సిటీలో ఉంటా ఉందని చెప్పి తెలుస్తుంది. అమ్మాయి కూడా సరదాగా ఏం మురళి కోసం నేను లడ్లు తెచ్చాను తిను అని చెప్పి, ఏమి చిక్కుపోయావు నువ్వు చాలా మంచోడివి అని మాట్లాడుతూ ఉంటుంది ఆ అమ్మాయి. ఇంకా ఆ అమ్మాయి మాటల ద్వారా నందు ఏం తెలుసుకుంటుందంటే సిటీలో లైఫ్ బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే తెలుసుకుంటుంది అనమాట. అంతే. ఇంకా మురళి దగ్గరకు వచ్చి మనం కూడా సిటీకి పోదామా అని చెప్పి మురళిని అడుగుతుంది. దానికి జాను కూడా సిటీ ఏం వద్దు, ఇక్కడే బాగుంది, మనం పోలేము, మనం అక్కడ ఉండలేము అని చెప్పి జాను చెప్తుంది. ఎందుకు ఉండలేము, సిటీలో మనం బతకచ్చు అని చెప్పేసి అయితే అలకనంద అయితే చెప్తుంది. చెప్పేసి మనం తోట అనుకున్నా కానీ తోట పోనీ ఇల్లు అమ్మినా కానీ ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయించలేము మనము అని చెప్పేసరికి జాని కోపం వచ్చేసి ఇదంతా నేను చూసుకుంటానులే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఏం అమ్మకుండానే చేద్దాంలే అని చెప్పి అక్కడి నుంచి ఏమో కోపంగా వెళ్ళిపోతుంది జాను. ఇక వచ్చేసి ఎలా అయినా సరే సిటీకి వెళ్ళి బతకాలన్న ఉద్దేశంతో నందు వచ్చి మురళి దగ్గరకు వచ్చి ఏం చెప్పి గాజులు చప్పుడు చేసుకుంటా లోపలికి పిలిచి నీతో ఒకటి మాట్లాడాలని చెప్పి, ఎంతకాలం ఇలాగే ఉంటాము అని చెప్పి అనుకొని అంత వచ్చిన వాడు ఇంకేదో అనుకుంటాడు అనమాట. దగ్గరకు వచ్చినట్టే మనం సిటీకి వెళ్ళి బతకదాము, సిటీలో ఉందాము, సిటీలో బొట్టికి పెట్టుకుందాము, ఇక్కడ జాకెట్ కుట్టుకుంటే ఏమొస్తుంది 150 ఏమో వస్తుంది, అదే మనం సిటీకి వెళ్ళి బొట్టిక్ అనే పేరుతో పెట్టుకుంటే వేరే డబ్బులు వస్తాయి, లక్షల డబ్బులు వస్తాయి, మనం వెళ్ళిపోదాం అనేసరికి మురళి వచ్చేసి మా అమ్మని ఏం చేయాలా, మా అమ్మ ఏమైపోతుంది, అలాగే లాస్ట్ అమ్మ కింద ఏం చేయాలా, గౌతమి చదివి ఏం చేయాలా, ఇదంతా అయ్యే పని కాదు, అసలు జాను ఒప్పుకోదు అనేసరికి జాను మొహం నేను వెళ్తానులే, ఎలా అయినా సరే మనము వెళ్తాము అన్న ఉద్దేశంతో చెప్తుంది అనమాట. ఎట్లయినా పోదాము అనేసి. సరే ఇంకా తనకేమో మురళికేమో ఇష్టం లేదు, దానికంటాడు ఇంత దానికి నన్ను పిలవడం ఎందుకు, రమ్మని చెప్పడం ఎందుకు, మళ్ళీ నేను ఏదో అనుకున్నాను, నేను వచ్చి సిటీ పొమ్మని చెప్పడానికే పిలిచినావా అని చెప్పేసి మురళి కూడా అంటా ఉంటాడు. ఇంకా జాను వచ్చి లాయర్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మన తోట విషయం ఎంతవరకు వచ్చింది అని చెప్పి అడుగుతుంది. దానికి లాయర్ ఉండి అంటాడు, లేదు సింహాద్రి వాళ్ళ కూతురు పెళ్లి ఉంది అని చెప్పేసి వాయిదా తీసుకున్నారు అని చెప్పేసరికి అవునా, అయ్యో టైం పడుతుంది కొంచెం అంటే, ఒక టైం పడుతుందా అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఆలోచనలో పడుతుంది అనమాట. చూద్దాం, ఆ తోట విషయం అసలు పూర్తి చేయాలి కదా, దాదాపు 1 month నుంచి ఇదే జరుగుతూ ఉంది. స్టోరీలు అంతగా ఏమీ కదలిక లేదు, చూసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పోతా ఉంది చాలా మంది వరకు, ఎందుకంటే స్టోరీ స్లోగా సాగుతా ఉంది. కానీ మంచి పేరు వచ్చి స్టోరీ సాగితే పర్వాలేదు, స్టోరీ లైన్ ఏమో బాగుంది, స్టోరీ లైన్ ఏమో బాగుంది, కానీ ఆ ప్రొడ్యూస్ చేసే విధానం మాత్రమే స్లోగా అనిపిస్తా ఉంది. సరే, ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.